వల్లభనేని వంశీ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో చట్టానికి న్యాయానికి చోటు లేకుండా పోయిందన్నారు. తీవ్ర అధికార దుర్వినియోగంతో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ అక్రమ అరెస్ట్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ విషయంలో చంద్రబాబు కూటమి సర్కార్ వ్యవహరిస్తున్న తీరు అత్యంత అన్యాయంగా ఉందన్నారు. గన్నవరం కేసులో తనపై టీడీపీ వారు ఒత్తిడి తెచ్చి తప్పుడు కేసు పెట్టించారంటూ సాక్షాత్తు జడ్జి ముందు దళిత యువకుడు వాంగ్మూలమిచ్చి అధికార పార్టీ కుట్రను బట్టబయలు చేస్తే తమ బండారం బయటపడిందని, తమ తప్పులు బయటకొస్తున్నాయని తట్టుకోలేక దాన్ని కూడా మార్చేయడానికి చంద్రబాబు దుర్మార్గాలు చేస్తున్నారని మండిపడ్డారు. సత్యానికి కట్టుబడి నిజాలు చెప్పినందుకు దళిత యువకుడిని పోలీసులను పంపించి మరీ వేధించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు వైఎస్ జగన్. వాంగ్మూలం ఇచ్చిన రోజే ఆ దళిత యువకుడి కుటుంబంపైకి పోలీసులు, టీడీపీ కార్యకర్తలు వెళ్లి వారిని బెదిరించి భయపెట్టడం కరెక్టేనా అని ఘాటుగా ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా? మీ కక్షలు తీర్చుకోవడానికి ఇన్ని రకాలుగా వ్యవస్థలను వాడుకుని దుర్మార్గాలు చేస్తారా అని మండిపడ్డారు వైఎస్ జగన్. సుప్రీంకోర్టు దృష్టిలో ఉన్న ఈ కేసులో వారి ఆదేశాలను అనుసరించి దిగువ కోర్టు క్షుణ్ణంగా కేసును విచారిస్తుంటే పెట్టింది తప్పుడు కేసంటూ వాస్తవాలు బయటకు వస్తుంటే మొత్తం దర్యాప్తును, విచారణను, చివరికి న్యాయమూర్తిని, న్యాయ ప్రక్రియను అపహాస్యం చేయడం, అధికారం ఉందనే అహంకారంతో మీరు చేస్తున్నది అరాచకం కాదా అంటూ క్వశ్చన్ చేశారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. చూస్తున్నాం, వల్లభనేని వంశీ పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా తప్పుబట్టారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రవీందర్. రవీందర్, చెప్పండి, నిజంగానే కోర్టు పరిధిలో ఉన్న అంశం, అటువంటిది ఏ విధంగా వ్యవహరిస్తోంది? కోర్టు పలుమార్లు చివాట్లు పెట్టింది. ఇలాగా చట్టాన్ని లెక్క చేయకుండా వ్యవహరిస్తున్న తీరుకు సంబంధించి కూడా. అయినప్పటికీ వల్లభనేని వంశీ పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తున్నాం. దానిపైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ కూడా పెట్టారు. బిందు గడిచిన కొంతకాలంగా జరుగుతున్నటువంటి పరిణామాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలను, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ముక్కును వేలేసుకునేట్టు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న మనం చూసాం, మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, అట్లాగే కొట్టారు అబ్బాయి చౌదరి, ఇద్దరి విషయంలో కూడా కూటమి నాయకులు చేసినటువంటి అత్యంత దుర్మార్గమైన ప్రక్రియ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కొద్దిసేపు క్రితం ఒక ట్వీట్ కూడా చేసిన పరిస్థితి. ఈ వీటిలో ప్రధానంగా వల్లభనేని వంశీ సంబంధించి ఇటు ప్రభుత్వం వైపు నుంచి ఆయన ప్రాణాలకి హాని ఉందంటూ కూడా సంచలన వ్యాఖ్య అయితే ఆ వైఎస్ జగన్ చేశారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, నిన్నటి నుంచి కూడా అత్యంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూడటం, అట్లాగే ఈ రోజు కూడా ఆయన కోర్టులో ఒక పిల్ కూడా దాఖలు చేసినటువంటి పరిస్థితి ఉంది. పోలీసుల రూపంలో నా ప్రాణాలకు రక్షణ లేదంటూ కూడా వంశీ న్యాయమూర్తి దృష్టి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో ఇలాంటి పరిస్థితి నేపథ్యంలో అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ప్రజా నాయకులకు సంబంధించి కూడా ఇంత రక్షణ లేకుండా చేస్తున్నటువంటి వైనం మీద వైఎస్ జగన్ సీరియస్ గా స్పందించారు. అట్లాగే కనీసం ప్రజల రక్షణతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కీలకమైన నాయకులను టార్గెట్ చేసుకుని వీరి మీద దుర్మార్గంగా కేసులు పెట్టడం, ముఖ్యంగా ఎవరైతే సత్యవర్ధన్ ఉన్నారో అతనికి సంబంధించి కూడా ఒక దళిత యువకుడిని, ఆయన కుటుంబాన్ని కూడా ఇబ్బందులకు గురి చేస్తూ, అక్రమ కేసులు బనాయిస్తూ, బెదిరిస్తూ వారిని ఏ విధంగా వాడుకుంటున్నారో కూడా వైఎస్ జగన్ ఈ ట్వీట్ లో పేర్కొన్నారు. కొటారు అబ్బాయి చౌదరికి సంబంధించినటువంటి వ్యవహారంలో అయితే డ్రైవర్ ని అక్కడ ఎమ్మెల్యే బెదిరించింది కాకుండా తిరిగి ఆయన మీదే 307 అంటే హత్యాయత్నం కేసులు పెట్టడం మీద కూడా వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదంటే ఈ దిగజారిన వ్యవస్థలు ఎందుకు ఈ విధంగా తయారయ్యాయంటూ కూడా ఆయన ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలు చంద్రబాబు ప్రభుత్వం చేసినటువంటి మొత్తం తప్పులను డైరీలో రాసుకుంటున్నారు. ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించక తప్పదంటూ కూడా వైఎస్ జగన్ తన ట్వీట్ లో పేర్కొన్న పరిస్థితి ఉంది. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.